BRS న్యూస్. బావురా ఏం తల్లి మంచిగున్నావా? ఏం తల్లి మంచిగురా అంతా నాకేమీ ఇదమ్మా ఇప్పుడు మీకు మనకి ఇప్పుడు అంటే లేకున్నా అందులో ఇస్తారు కదా కూడా ఏమన్నారు కదా ఇట్లా కౌంటర్ లేకుండా ఆడ దొరుకుతారు ఎవరా శిక్షా कैसे अच्छे लगा ले ले लगा ले ఓకే వస్తే ఏం ఫిగర్ చేయకు ఏమంటారా చందా ప్రజాపాలన సందర్భంగా మరి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 29 తారీఖు నుంచి మరి 6 తారీఖు వరకు ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు ఏదైతే ఏర్పడిందో అందులో భాగంగానే ఈరోజు మరి 23వ వార్డులో మరి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 6 పథకాలు కూడా మనందరికీ తెలుసు. ఆల్రెడీ 2 పథకాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయినాయి. ఒకటి ఫ్రీ బస్ కావచ్చు మహిళలకి, రెండోది 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి. మిగతా 4 పథకాలను కూడా మరి 100 రోజుల్లోపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో చేస్తామని చెప్పింది. మరి ఆ దిశగా మరి నెల రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదలుపెట్టడం జరిగిందని చెప్పి మరి ఇక చూస్తూ ఉంటే మరి చాలా సంవత్సరాల సంది కూడా మరి కొత్త రేషన్ కార్డు కొత్త పెన్షన్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మరి ఈరోజు మరి అందరూ కూడా వస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా మరి అప్లికేషన్స్ తీసుకొని మరి కావాల్సినటువంటి ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చెప్పి వాళ్ళు పెడతా ఉన్నారు. చాలా అపూర్వమైన స్పందన ప్రజల్లో కనబడతా ఉంది. మరి ఈరోజు చాలా సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు లేక కొత్త పెన్షన్ లేక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డాయి. మరి ముందు భవిష్యత్తులో కూడా కూడా ఒక ఆలోచనతో ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఇక్కడ కూడా మరి ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మరి పెన్షన్ లేని వాళ్ళు కావచ్చు, మరి ఈరోజు రేషన్ కార్డు లేని వాళ్ళు ఇలాంటి చాలా సందర్భంలో అడుగుతుంటే చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చేంత వరకు కూడా మేమందరం కూడా ఉంది. ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మరి మున్నా గారు, అదేవిధంగా మా మున్సిపల్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, మేమందరం కూడా ఇనిషియేటివ్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అదేవిధంగా అధికారులు కూడా ఆఫీసర్ రేణుకా మేడం కూడా వాళ్ళందరూ కూడా మన సిబ్బంది గారి అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వాళ్ళు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. BRS న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.